హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేరళ సీఎం పినరయి విజయన్కు తాజాగా ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2019లో కేరళ గవర్నమెంట్ ఇష్యూ చేసిన మసాలా బాండ్స్కు సంబంధించి మీరు వివరణ ఇవ్వాల్సిందిగా ఆ షోకాజ్ నోటీసులో పేర్కొంది. దీంతో జనరల్గానే ఎప్పుడైనా ఈడీకి ఏదైనా పలానా విషయాలపై అనుమానం వస్తే ఇలాంటి నోటీసులు జారీ చేస్తూ ఉంటుంది. అందులో ఎటువంటి అవకతవకలు జరగకపోయి ఉంటే ఖచ్చితంగా సీఎం లాంటి వాళ్ళు దానికి సంబంధించిన వివరణ ఇస్తారు. అది అక్కడికక్కడే ఆగిపోతుంది. కానీ ఈ కేరళకు సంబంధించిన మసాలా బాండ్స్ విషయంలో మాత్రం భారీ అవినీతి జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పినరయి విజయన్ ఏదైతే ఉన్నారో 1997లో ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎన్సి లావ్లినా అనే కంపెనీతో ఆయన కుమ్మక్కై ఏకంగా 360 కోట్లకు పైగా అప్పట్లో అవినీతికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన సిబిఐ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో విచారణలోనే ఉంది. సో అదే కంపెనీతో కలిసి 2019లో మళ్ళీ ఈ మసాలా బాండ్స్ ఇష్యూ చేసే సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డారు అనే విషయం అయితే బయటపడుతుంది. అయితే పినరయి విజయన్ ఈ ఎస్ఎన్సి లావ్లినా కంపెనీతో కుమ్మక్కై మసాలా బాండ్స్ విషయంలో ఏ విధంగా ఈ కుంభకోణం చేశారు అనే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా కేరళ సీఎం పినరయి విజయన్ 2019లో సీఎంగా ఉన్నప్పుడు కేరళ ప్రభుత్వం మసాలా బాండ్స్ను ఇష్యూ చేసింది. ఈ మసాలా బాండ్స్ అంటే ఏమిటంటే, జనరల్గా రాష్ట్రంలో ఏదైనా మౌలిక సదుపాయాలు ఇలాంటివి కల్పించాలన్నప్పుడు విదేశాల్లోని స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లలో ఈ స్టాక్స్ను లిస్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా లిస్ట్ చేయడాన్ని మసాలా బాండ్స్ అంటారు. వీటిని ఇష్యూ చేసినప్పుడు జనరల్గా నార్మల్ పీపుల్ దానికి సంబంధించిన వడ్డీ కూడా ముందుగానే ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే ఇప్పుడు ఒక 100 రూపాయలకు 10 రూపాయలు వడ్డీ పర్ ఇయర్ అని ముందుగానే ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత మనం పెట్టిన 100 రూపాయలకు తిరిగి 100 రూపాయలు అంటే 200 రూపాయలు మనకు తిరిగి వస్తాయి అనే విధంగా ముందుగానే వడ్డీ రేట్లను సైతం నిర్ణయిస్తుంది. సో ఈ విధంగా వడ్డీ రేటును నిర్ణయించి పలానా టెన్యూర్ వరకు అని చెప్పి అప్పుడు లిస్ట్ చేస్తుంది. సో వాటిని చూసి ప్రజలు వాటిని కొంటూ ఉంటారు. సో ఈ విధంగా కొన్నప్పుడు ప్రభుత్వానికి డబ్బులు సమకూరుతాయి. ఈ విధంగానే 2019లో కేరళ ప్రభుత్వం మసాలా బాండ్స్ 2150 కోట్లకు సంబంధించిన బాండ్స్ను ఇష్యూ చేసింది. దీన్ని కొన్ని కంపెనీలు కొనుక్కున్నాయి. దీని ద్వారా 2150 కోట్లు కేరళ ప్రభుత్వానికి సమకూరాయి. సో ఈ డబ్బులను తీసుకుని రాష్ట్రంలో కొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించారు. అయితే ఈ విధంగా కంపెనీలు ఏవైతే కొనుక్కున్నాయో అందులో ఎస్ఎన్సి లావ్లినా అనే కంపెనీ సైతం ఉంది. అయితే ఈ స్టాక్ మార్కెట్లు అనేవి పబ్లిక్ అవైలబుల్లోకి రాకముందే సిడిపిక్యూ అనే కెనడాకు సంబంధించిన ఒక పెన్షన్ కంపెనీ ఈ బాండ్లన్నిటినీ కొనేసింది. అయితే ఈ కంపెనీని పక్కన పెట్టండి, ఎందుకు ఇదొక్క కంపెనీనే పెద్ద ఎత్తున బాండ్లను కొనుగోలు చేసింది, కేరళ ప్రభుత్వం ఈ కంపెనీకి ఎందుకు అవకాశం ఇచ్చింది అనే విషయాన్ని మనం కొద్దిసేపు తర్వాత తెలుసుకుందాం. అంతకంటే ముందు జనరల్గా ఎక్కడైనా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కల్పించాలి అనే ఉద్దేశంతో కనుక బయట అప్పులు తీసుకోవాలంటే ఖచ్చితంగా చాలా తక్కువ వడ్డీలకి అప్పులు దొరుకుతూ ఉంటాయి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు జస్ట్ 4%కు మాత్రమే వడ్డీని ఇస్తుంది. అండ్ వరల్డ్ బ్యాంక్ దగ్గరకు వెళ్తే 2.5%కే వడ్డీ దొరుకుతుంది. దీంతోపాటు కొన్ని కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా చాలా తక్కువ వడ్డీకే దొరుకుతుంది. కొచ్చి మెట్రో స్టేషన్కు సంబంధించిన వడ్డీ ఎంతో తెలుసా? జస్ట్ 1.5% మాత్రమే. దీన్ని వరల్డ్ బ్యాంక్ జారీ చేసింది. సో 1.5%, ఇంకా ఎక్కువ అనుకుంటే 2.5, మరీ ఎక్కువ అనుకుంటే 4% వరకు ఇదే మ్యాక్సిమం ప్రపంచ బ్యాంకుల దగ్గర మనం అప్పులు తీసుకోవాలంటే. కానీ కేరళ గవర్నమెంట్ మాత్రం ఈ వడ్డీని ఏకంగా 9.72% ఈ బాండ్లకు జారీ చేసింది. అంటే ఒక 1000 రూపాయలు పెట్టి బాండ్లను కొనుక్కున్నామంటే దానికి 9.72% వడ్డీ వేస్తారు. దీన్ని బట్టి చూసుకుంటే జస్ట్ 5 ఏళ్లలో ఇది 50% రిటర్న్ వచ్చేస్తుంది. ఇంత భారీ ఎత్తున వడ్డీలకు జారీ చేయడంలోనే అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత దీన్ని సిడిపిక్యూ అనే ఒక కంపెనీ ఈ షేర్లన్నిటినీ కొనేసింది. ఈ సిడిపిక్యూ అనే కంపెనీకి ఎస్ఎన్సి లావ్లినా అనే కంపెనీలో 20% వరకు షేర్స్ ఉన్నాయి.
సో ఈ రెండు కంపెనీలు కూడా ఒకటే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సిడిపిక్యూ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది ఒక షెల్ కంపెనీ అని చాలామంది ఆరోపణలు సైతం చేస్తూ ఉన్నారు. అంటే ఈ సిడిపిక్యూ అనేది జస్ట్ ఒక మీడియేటర్ మాత్రమే. మొత్తం చక్రం తిప్పిందంతా కూడా ఈ ఎస్ఎన్సి లావెలినా అనే కంపెనీని అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీకి గతంలోనే కేరళలో అవినీతి చేసిన ఆరోపణలు గతంలోనే వినిపించాయి. అంతేకాకుండా దీనిపై సిబిఐ కేసు సైతం ఉంది. కేరళ సీఎం పినరయి విజయన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయనే గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఈ కంపెనీతో కుమ్మక్కై 300 కోట్లకు పైగా స్కామ్ చేశారు. సో ఈ కంపెనీతో ఎప్పుడైతే స్కామ్ చేసిన వెంటనే కేరళ గవర్నమెంట్ దీన్ని పూర్తిగా బ్లాక్ లిస్ట్లోకి చేర్చేసింది. తర్వాత అది ఎప్పుడు బయటికి వచ్చిందో కూడా తెలియదు. లాస్ట్గా ఈ బాండ్లన్నిటినీ కూడా కొనుగోలు చేసిన సమయంలో ఈ ఎస్ఎన్సి లావెలినా అనే కంపెనీ పేరు బయటికి వచ్చింది. సో దీని అంతటినీ చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి కూడా పినరయి విజయన్ ఏదో పెద్ద స్కామ్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 9.72% వడ్డీ రేట్లో అంటే కేరళ ప్రభుత్వం ఇష్యూ చేసిన 2150 కోట్లకు గాను మొత్తంగా 1045 కోట్ల రూపాయలు వడ్డీ 5 ఏళ్లకు గాను కట్టి మొత్తంగా 3195 కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జస్ట్ 2000 కోట్లకు మరో 1000 కోట్లు అదనంగా వడ్డీలోనే కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఖచ్చితంగా ఇందులో భారీ స్కామ్ జరిగింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ 2000 కోట్ల బాండ్లు ఇష్యూ చేసిన తర్వాత వచ్చే నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చిన సమయంలో మౌలిక సదుపాయాలకైనా సరిగ్గా ఖర్చు పెట్టారంటే అది కూడా లేదు. ఈడీ దీనికి సంబంధించిన పలు ప్రశ్నలు సైతం అడిగింది. ముఖ్యంగా కేఐఐఎఫ్బి అనే సంస్థకు సంబంధించి కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. ఈ సంస్థ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కొన్ని చోట్ల భూముల కొనుగోలు చేసింది. ఇందులో కూడా 466 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని ఈడీ ఆరోపణలు చేస్తుంది. వీటన్నిటినీ చూసుకుంటే ఖచ్చితంగా ఈ మసాలా బాండ్స్ కేసులోనే ఏకంగా 1000 కోట్లకు పైగా స్కామ్ చేసింది అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీనిపై పినరయి విజయన్ ఎలాంటి సమాధానాలు చెబుతారు? ఇప్పటికైనా ఆయనపై యాక్షన్ తీసుకుంటారా, లేదంటే 1997 కేసును ఏ విధంగా అయితే పొడిగిస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ కేసును కూడా పొడిగిస్తూనే ఉంటారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.